దిలీప్ కుమార్ CEO ఏరో ఫాల్కన్ ఏవియేషన్ సర్వీసెస్ నుండి జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. మన ముగ్గురు మాట్లాడింది అయితే మీరు చూశారు. ఏంటి ఆస్ట్రాలజీ ప్రకారం అది కరెక్ట్ అంటారా? మనం చూసుకుని మనకు ముందు జాగ్రత్త వాళ్ళు చెప్పారు కాబట్టి, ఒక పంచాంగంలో ఇలా చెప్పారు కాబట్టి ఒక సంకేతం ఇచ్చాము, దాన్ని ముందుగానే చూసుకుని ఈ ప్రమాదం జరిగేది కాదంటారా? లేదు ఇది ఏమైనా సాంకేతిక లోపమా, లేదు మానవ తప్పిదమే అంటారా? ఏంటి అంటే మీ సర్వీస్లో, మీ ఎక్స్పీరియన్స్లో ఇన్ని విషయాలు చూసే ఉంటారు. అండ్ ఎన్నో ఫ్లైట్స్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, ఇది కొత్త ఏం కాదు. బట్ జరిగిన ప్రతిసారి కూడా చాలా ఎక్కువ మంది మరణిస్తూనే ఉన్నారు. బట్ ఈసారి మాత్రం 265 మంది దాంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళలో ఒక్కడు మాత్రమే బతికాడు. 242లో 1% మాత్రమే బయటకు వచ్చాడు. చాలా మృత్యుంచాడు వాడు, అసలు చెప్పలేదు. రమేష్ విశ్వాస్ కుమార్, ఐ థింక్ అతను ఒక్కడు మాత్రమే బయటకు వచ్చాడు. ఏంటి మీ సర్వీస్లో మీరు చూసిన ఎక్స్పీరియన్స్ ఏంటి? నిన్న జరిగిన సంఘటన గురించి మీ ఒపీనియన్ ఏంటి? మొదటగా ఈ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడాను మా ఏవియేషన్ ఇండస్ట్రీ నుంచి మేము ప్రగాఢ సంతాపం మేము ఇస్తున్నాము. ఓకే, సో ఇది ఏంటంటేనండి, చాలామంది నేను మీడియాలో ఈ 2-3 డేస్ చాలా ఏది ఓపెన్ చేసినా ఎయిర్ ఇండియా ఒక పిచ్చి సర్వీస్ ఇస్తుందా, ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ఇంకా అసలు వాడకూడదా, అసలు విమానమే ఎక్కకూడదా అని పబ్లిక్ని ఒక ప్యానిక్లోకి తీసుకొచ్చే మార్గాలు నేను ఎక్కువ చూస్తున్నాను. జరిగిన సిచ్యువేషన్ వేరు, బట్ అక్కడ ఏం జరిగింది అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఏ మీడియా వాళ్ళకి తెలియదు, ఏ పర్సన్కి తెలియదు, ఇంటర్నల్గా ఏం జరిగిందని కూడా తెలియదు. ఏదైనా ఇంకా బయటకు రాకుండా ఒక తెలిసి తెలియని ప్రిడిక్షన్స్తో ఇట్లా చేసింటే బాగుండేది, అట్లా చేసింటే బాగుండేది, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేయటంతో మనకి ఫస్ట్ ఇండియాకి ఫస్ట్ తీసుకొచ్చింది ఎయిర్ ఇండియా. ఒక ఫ్లైట్ని తీసుకొచ్చింది ఎయిర్ ఇండియా. అప్పటి నుంచి ఇప్పటిదాకా పబ్లిక్ కోసం ఎంత చేసింది, మన నేషన్ కోసం ఎంత చేసింది, ఇదంతా తీసి పక్కన పెడితే ఓకే, నేను అనుకోని ఒక చిన్న ట్రాజడీ జరిగింది. ఆ చిన్న ట్రాజడీలో మనం చాలామంది అన్నారు ఓకే అది ఫస్ట్ ముంబై నుంచి అక్కడ నుంచి వచ్చింది, అప్పుడే అది టెక్నికల్గా కొంచెం ఏసీ అది కొంచెం రాలేదు, అది కొంచెం ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఏదన్నా ఉండొచ్చు అని. ఆ తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ ఏమవుతుందంటే మీకు ఇమీడియట్గా ఏదైతే ఫ్లైట్ అనేది మనకి అహ్మదాబాద్ నుంచి స్టార్ట్ అయిందో వితిన్ 50 సెకండ్స్లో అది క్రాష్ అవ్వడం మనం చాలా వీడియోస్లో మనం చూడటం జరిగింది. సో అది చూడటం ఎందుకు జరిగింది అనేది ఏంటంటే వితిన్ ద 50 సెకండ్స్లో ఇప్పుడు ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేదండి ఇట్లా టేక్ ఆఫ్ తీసుకోవడానికి మ్యాక్సిమం టేక్ ఆఫ్ స్పీడ్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక లాంగ్ జంప్ చేయాలనుకున్నారు, సో చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి లాంగ్ జంప్ చేస్తేనే మీకు స్టాల్ అనేది వస్తుంది, అంటే జంప్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది. సో ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడే మ్యాక్సిమం టేక్ ఆఫ్ స్పీడ్ మ్యాక్సిమం అందకపోయినా ఒక మినిమం స్పీడ్కి వచ్చి, ఆ తర్వాత మనకి 4 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఎయిర్ క్రాఫ్ట్ మీద పడతాయి. పైకి వెళ్ళేది లిఫ్ట్, కింద ఉండేది వెయిట్ ఆర్ గ్రావిటీ అంటాము. ఓకే, మనకి ముందుకు వెళ్ళడానికి ట్రస్ట్ అంటాం, అంటే ఇంజిన్స్ ద్వారా వచ్చేది ట్రస్ట్. మన కార్ కానీ బైక్ కానీ ఇంజిన్ ఉండడం వల్ల ముందుకు వెళ్తాం. సో ఆపోజిట్ ఎయిర్ వచ్చేది డ్రాగ్ అంటాం. ఈ 4 ఫోర్సెస్ ఎయిర్ క్రాఫ్ట్ మీద యాక్ట్ అవుతాయి. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఈ లిఫ్ట్ ఫోర్స్ కన్నా వెయిట్ ఎక్కువైపోయి నా సిచ్యువేషన్ మనం చూసాం అక్కడ. సో అంత వెయిట్ని ఆ ఇంజిన్స్ అనేవి ఎందుకో పుంజుకోలేకపోయినాయి. మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ వెయిట్ని ఆ ఇంజిన్ నుంచి వచ్చే పవర్ అనేది జనరేట్ చేసుకోలేకపోయింది. ఇది నా ప్రిడిక్షన్, నేను చూసిన దాన్ని బట్టి ఒక ప్రిడిక్షన్. ఎందుకు చేసుకోలేకపోయింది అంటానికి దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్. అంటే ఇంజిన్లో ఒక చిన్న స్క్రూ దగ్గర నుంచి ఫ్యూయల్ ఎగ్జాస్ట్ అంటే బయటకు వచ్చే ఎగ్జాస్ట్ దాకా, అంటే మనిషి తిండి నుంచి షెట్కి వెళ్ళేదాకా ఎన్ని రకాలుగా బాడీలో పార్ట్ ఉంటుందో అన్ని రకాలుగా లోపల ఇంజిన్లో ఉంటాయి. సో ఇది ఏ కోణంలో జరిగింది అనేది ఒకటైతే, మనకి వింగ్స్లో ఉండే ఎలివేటర్స్, రడ్డార్ అని మెయిన్ ప్రైమరీ కంట్రోల్స్ ఉంటాయి. సో వీటి ద్వారా కూడా కొన్ని యాక్సిడెంట్స్ ప్రీవియస్గా అయినాయి. ఓకే, సో ఇది బాడీ వల్ల అయిందా, ఇంజిన్ వల్ల అయిందా, లేకపోతే లోపల ఉన్న ఎలక్ట్రికల్ సిస్టమ్ వల్ల అయిందా, లేకపోతే వెదర్ వల్ల అయిందా అనే క్లియర్ కట్ ఐడియా ఇంతవరకు ఎవరికి తెలియదు. బట్ మనం ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కొద్దు, ఎయిర్ క్రాఫ్ట్ వాడొద్దు, ఎయిర్ ఇండియా వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్, అసలు ఫ్లైట్ లెక్క. ఈ రోజున ఇండియాలో ఎన్ని ట్రైన్ యాక్సిడెంట్లు అయినాయి, ఎన్ని బస్ యాక్సిడెంట్లు అయినాయి, ఎన్ని రోడ్ యాక్సిడెంట్లు అయినాయి, ఎన్ని వేల మంది చనిపోయి ఉంటారు ఈ ఒక్కరోజే.
బట్ ఇది ఏంటంటే ఇది ఒక పెద్ద ఇది నేషనాలిటీ వైడ్గా మన రెప్యుటేషన్ మన ఇండియాని చూపించేది ఇది, ఈ ఎయిర్ ఇండియా అనేది. సో దీన్ని మనం ఎట్లా పడితే అట్లా ఎవరికి తెలిసింది వాళ్ళకి తెలిసి మాట్లాడేసి మన పరువును మనం తీసుకోవడమే కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి ప్రాబ్లం అనేది ఫస్ట్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్కి పైలట్స్కి మేము ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అండ్ ఆమె ఏరోనాటికల్ ఇంజనీర్ పైలట్స్ ఉన్నారు. ఫస్ట్ ఒక పైలట్ ఒక ఫ్లైట్ని తీసుకోవాలంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ దగ్గరికి వచ్చి CAF అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది, సర్టిఫికేట్ ఆఫ్ ఎయిర్ వర్తినెస్. అంటే చాలామంది ఇంజనీర్స్ దాని మీద లైన్ చెక్ చేస్తారు. మీకు రకరకాల చెక్ ఏ, చెక్ బి, చెక్ సి, చెక్ డీలను ఉంటాయి. అంటే ప్రతి 200 to 400 అవర్స్ ఒకసారి ఫ్లయింగ్ అవ్వగానే దాన్ని చెక్ చేయాలి, ప్రతిరోజు చెక్ చేయాలి, ప్రతిసారి ల్యాండ్ అయ్యగానే చెక్ చేయాలి. టేక్ ఆఫ్ అంటే ఇప్పుడు పైలట్ మారుతున్నారు అనుకోండి, ఇప్పుడు పైలట్ లాస్ట్ ఫ్లైట్లో ఏదైనా చిన్న చిన్న గ్లిచెస్ వచ్చినాయి అనుకోండి, అవి రాసి నెక్స్ట్ పైలట్కి ఇస్తే మళ్ళీ ఆ ఇంజనీర్కి ఇస్తే ఆ ఇంజనీర్ అన్ని క్లియర్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్కి ఇవ్వాలి. DGCA చంపబడేస్తుంది, మామూలుగా కూడా ఉండదు. ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది అంటే DGCA గురించి తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారు. DGCA మేము 70% మార్క్స్ పాస్ అయ్యి మేము AMEs పైలట్స్ అవుతామండి. అంత ఈజీగా ఏదో 35 మార్కులతో 10th ఇంటర్ పాస్ కావడానికి లేదు. ఒక్కొక్కళ్ళు 10 సార్లు రాస్తారు ఎగ్జామ్. మేము అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎన్ని డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలో, ఎంత రకాల వర్క్స్ ఉంటాయో, ఇన్ని రకాల వర్క్స్లో ఎక్కడో గ్లిచ్ జరిగింది, ఒక బగ్ వచ్చింది. ఆ బగ్ వల్ల ఒక క్రాష్ అయింది. ఆ క్రాష్ అనేది ఎవరో ఏదో చెప్తే ఎవరు చెప్పడానికి లేదు. పోస్ట్ మార్టం అయిన తర్వాతే తెలిసిద్ది మనిషి ఎందుకు చచ్చిపోయాడు అనేది. వెయిట్ ఫర్ ద బ్లాక్ బాక్స్. ఏమంటే ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం పగిలిపోయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. బ్లాక్ బాక్స్ ఎందుకు అవ్వలేదు? బ్లాక్ బాక్స్ మేడ్ బై టైటానియం, అంత గట్టి మెటీరియల్ ఉంటుంది. ఒక వారం రోజులు ఆగితే మీ మైండ్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్లు వచ్చేస్తాయి. బ్లాక్ బాక్స్లో 2 రకాలు ఉంటాయండి, CVR, FDR. ఫ్లైట్ డేటా రికార్డ్, ఎంత స్పీడ్లో అది టేక్ ఆఫ్ తీసుకుంది, ఎంత స్పీడ్లో అది క్రాష్ అయింది, ఎంత హైట్ నుంచి అది కింద పడిపోయింది, అప్పుడు ఉన్నప్పుడు ఫ్యూల్ ఎంత ఉంది, అప్పుడు ఎంత ఉన్నప్పుడు ఏముంది, అసలు ఏ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి, ఏ మాల్ఫంక్షన్ పనిచేస్తుంది, ఏముంది, మొత్తం అంతా డేటా వస్తుంది. అండ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటారు. పైలట్ లాస్ట్ మేడే అన్న కాల్ కూడా మేబీ ఫ్యూచర్లో DGCA బయటకి ఇవ్వచ్చు. పాపం వాళ్ళు ఆఖరి క్షణాల్లో ఇచ్చిన లాస్ట్ వాయిస్ మేడే కాల్ ఇస్తారు. ఎందుకంటే ఇట్స్ ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నాం మేము. మాకు అంటే అక్కడ ఏమవుతుందంటే టైం లేదండి, 50 సెకండ్స్లో మనం వాష్రూమ్ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ అందుకునే లోపే ప్రమాదం జరిగింది. 50 సెకండ్స్లో మనం వాష్రూమ్ కూడా వెళ్ళి రావాలేమండి. మరి ఒక ఫ్లైట్ని తీసుకొచ్చి ఎట్లా ల్యాండ్ చేయగలం? అక్కడ పైలట్కి అవకాశం లేదు, టైం లేదు. అది కొంచెం ఫాస్ట్లోనో కొంచెం స్పీడ్లోనో ఒక హైట్లోనో ఉంటే మళ్ళీ 1 minute ఆఫ్ టైం. ఇప్పుడు అది కారు కదా కానీ ఇట్లా యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చి రన్వే టేక్అవుట్ అవడానికి అది ఒక రోలింగ్ పొజిషన్లో నుంచి ఇట్లా రావాలి ఫ్లైట్, మళ్ళీ బ్యాక్ రావాలంటే ఆ రోలింగ్ తీసుకొని వచ్చి మళ్ళీ ల్యాండ్ అవ్వాలంటే ఒక 3-4 minutes దేవుడు టైం ఇచ్చుంటే మాత్రం డెఫినెట్లీ అందరూ బతికేవాళ్ళు. ఎయిర్ క్రాఫ్ట్కి ఏమైనా పోనివ్వండి, ముందు మనిషి ప్రాణాలు బతికాయి. బట్ అంత సిచ్యువేషన్లో కూడా ఒక మనిషి బతికాడంటే మరి సార్ ఎవరో చెప్పారు కదా, మరి అట్లాంటి వాటిలో మృత్యుంజయుడు అతనొకడు అనుకోవటమే. కానీ ఇది ఒక్కరిని, ఒక వ్యవస్థని, ఒక ఇండస్ట్రీని చేయటం కాదండి. ఏమో మీ పిల్లలు పైలట్స్ లేరా, మీ పిల్లలు ఎయిర్ హోస్టల్ కాదా, మరి వాళ్ళు చనిపోలేదా? మేమందరం కలిసి జనాల ప్రాణాలు ఏమన్నా మేము తీసామా? అంటే ఎవరో ఏదో తప్పు చేశారు, ఒక ఇంజనీర్ ఏదో చేశాడు, ఒక ఏదో చేశాడు అనడానికి లేదండి. అది మొత్తం కూడా DGCA ఇన్వెస్టిగేషన్ తీస్తుంది. అది తీసి దాన్ని కళాఖండిగా ఏంటి అనేది వాళ్ళు చేస్తారు. దానికి సంబంధించిన ఏమన్నా ఉన్నా కానీ ఇప్పుడు నెక్స్ట్ DGCA నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇంకా చాలా సృష్టి చేస్తుంది. నెక్స్ట్ వెళ్ళడానికి ఇంకొంచెం ఇంకెన్ని ఏమేమి ఎలిమెంట్స్ మనం జాగ్రత్త పడాలి, ఇంకెలా ముందుకు వెళ్ళాలి అనేది చాలా ఇలాంటివి చాలా కేసెస్ ఇంటర్నేషనల్గా చాలా అవుతాయండి. సో ఒక్కొక్క కేసు నుంచి, ఒక్కొక్క కేస్ స్టడీ నుంచి ఇంకొన్ని రివిజన్స్ అనేవి బయటకు వస్తాయి. కాబట్టి సో దీన్ని కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ లాగా తీసుకోవాలి అనేది ఒక రిక్వెస్ట్గా చెప్తాను.